హలో హాయ్ నమస్తే. మన ప్రస్తుతం అయితే ఈరోజు మల్లెపల్లి విలేజ్ అయితే ఉన్నాం. ఇది వచ్చేసి దోమ మండల పరిధిలో ఉన్నటువంటి గ్రామం. ఇది పరిగి నియోజకవర్గ కేంద్రానికి సంబంధించినటువంటి గ్రామం. మరి ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు వ్యక్తి అయితే మన దగ్గర ఉన్నారు. మరి ప్రభుత్వం అధికారం వచ్చి ఒక 20 నెలలు కావస్తా ఉంది. మరి 20 నెలల కాల వ్యవధిలో వాళ్ళు ఈరోజు బీఆర్ఎస్ పార్టీ కంటే ఎక్కువ చేశారని కొన్ని విషయాల గురించి అంజలి గారు అడిగి తెలుసుకుందాం. నమస్తే. నమస్తే. నమస్తే అన్న, ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం వచ్చి 20 నెలలు కావుతుంది కదా, ఎలా కనిపిస్తుంది? కాంగ్రెస్ ప్రభుత్వము వచ్చి 20 నెలలు అవుతుంది. మరి 20 నెలలు అప్పటి నుండి కూడా ఒక్కనాడు మరి ఒక 6 నెలలు సరిగా నడిచిందో ఏమో, గ్రామంలోకి వెళ్ళి చెత్త తీయని పరిస్థితి కూడా, డీజిల్ లేని పరిస్థితి కూడా ఏర్పడ్డది. గ్రామాల్లోకి వెళ్ళి ట్రాక్టర్ కూడా తిరుగుతలేదు. మరి వాళ్ళకి జీతాలు లేవు అని చెప్పి వాళ్ళు కూడా అయామయంగా ఉండరు. మరి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పటి నుండి కష్టకాలంలో కూరుకుపోతుండదు. వాళ్ళు ఇచ్చిన హామీలన్నీ మరి తుంగలో దొక్కినట్లు ఒక్క హామీ లేదు. ఇచ్చినామంటున్నారు వాళ్ళు. కార్యకర్తలు కాకపోతే మేము అన్ని ఇచ్చినాం, ఇందిరామ్మ ఇంటి ఇచ్చినాం, రైతు బంధు ఇచ్చినాం, రుణమాఫీ ఇచ్చినాం, ఏదొకటి లేదు. కరెంటు బిల్లు 0 బిల్లు అంటున్నారు, 0 బిల్లు లేదు. యానన్న ఒకరికి ఇద్దరికి వచ్చింది. గ్యాస్ వచ్చింది అంటున్నారు, అది గ్యాస్ కూడా ఎవరికి లేదు. అటువంటి పరిస్థితి ఏర్పడ్డదు. మరి వాళ్ళ ప్రభుత్వం ఎట్లా నడుపుకుంటారు, ఏం చేస్తారు? మరి వచ్చేసారి ఎలక్షన్లకు కూడా పోదామంటే వాళ్ళ గుండెల దడగుడుతున్నది. ఆ గుండెల దడగుట్టి ఎలక్షన్లకు పోతలేరు. పోకుండా మాయమాటలు చెప్పి మరి కాలం గడుపుతున్నారు. గ్రామాలన్నీ మా గ్రామమే కాదు, ఎన్ని గ్రామాలు మన తెలంగాణలో ఎన్ని గ్రామాలు, అన్ని గ్రామాలు కుట్టుబడిపోయింది. ఎక్కడ దిక్కితే అక్కడ చెత్త కుప్పలు. ఏ గ్రామంలో మొన్న మేము విన్నాము, పేపర్లో చూసినాము, చెత్త తీసుకుపోయి గ్రామ పంచాయతీ చేస్తున్నారట. కొన్ని గ్రామాల్లో నీళ్ళు లేని పరిస్థితి. ఇప్పుడు ఇంతకుముందు గవర్నమెంట్లా మరి ఒక్క రిమార్క్ కూడా లేకుండా నడిచింది. ఇప్పుడు వచ్చి ఒక 20 నెలల సమయంలో ఇక లేనిపోని అబండలు. మళ్ళీ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు ఊళ్ళల్లో కార్యకర్తలు అంటే, అన్ని పెద్ద పెద్ద హామీలు ఇచ్చి మేము నెరవేరుస్తున్నాం. రేవంత్ రెడ్డి దూట మాటలు చెప్పి ఆ దూట మాటలకు వీళ్ళు సంకలేరేస్తున్నారు. బాగా మేము ఎంత పని చేస్తున్నాం చూడంట చెప్పి వాళ్ళు ఎంత దూట చెప్తే అంత ఆ సోషల్ మీడియాలో దీంట్లో పోయినా లైఫ్ చూస్తలేరా? మరి కార్యకర్తలు చూస్తలేరా, లేకుంటే సీఎం చూస్తలేరా? మరి ఎందుకంట ఇంత పొరుగు తీసుకపోతున్నారు? మరి దాన్ని సరిగా చేసి మరి తగ్గించి మరి ఊళ్ళల్లో గ్రామాలల్లో ఈ చట్టాలు అయితే పేరుకపోయినాయి, మరి ఏమైంది అనే ఉద్దేశంతో చేస్తే బాగుండే అనుకుంటున్నాం. కానీ అట్లా చేసేటట్లు లేరు. మా గ్రామంలో కూడా మేము 2 సార్లు సర్పంచ్, ఒకసారి డైరెక్టరు ఏకగ్రీవంగానే అయినాం. మరి గ్రామంలో ఎక్కడ ఏం పనులు లేకుండా కూడా చేసినాం. తండలు కానీ గ్రామంలో. ఇంకొక విషయం అన్న, ఈరోజు 10 సంవత్సరాలు ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి బీఆర్ఎస్ పార్టీ, అప్పుడు వ్యతిరేకత రాంది. ఈరోజు 20 నెలలు కావస్తా ఉంది కదా, అంటే 20 నెలలని ఎందుకు అంత వ్యతిరేకత ఏర్పడింది? ఈరోజు బీఆర్ఎస్ ఈ నాయకులు మొత్తం కలిసి ఆ విధంగా వ్యతిరేకత ఏర్పరుస్తున్నారా? నాయకులు కలిసి వ్యతిరేకత ఏర్పరుస్తలేరు. ఒకటి వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, మేము చేసే పరిపాలన చక్కగానే ఉన్నది, కానీ బీఆర్ఎస్ నాయకులు వ్యతిరేకంగా చూపుతుండ్రు. యూరియా బస్తాలు పోతున్నాయంటే వాళ్ళు రైతులు కాదు, వాళ్ళు బీఆర్ఎస్ నాయకులు దుకాణాల కాడ పోయి, యూరియా దుకాణాల కాడ పోయి వాళ్ళు పోయి అదే రైతులకు ఒట్టోళ్ళు పోయి 3-4 కోసం ఉండి అలా పడడం ఎందుకు పడతారా ఎట్లా ఎవడన్నా వీళ్ళు అట్లా అంటున్నారు. వీళ్ళే చేస్తున్నారు బీఆర్ఎస్ నాయకులు, వాళ్ళు చేస్తున్నారు అనే మాట అట్లా కాదు. చాలా తప్పుడు లెక్కలు ఉన్నాయి. యూరియా లేక అవస్థ పడుతుండ్రు, నీళ్లు లేక అవస్థ పడుతుండ్రు. ఇక సన్నబియ్యం మాట అని చెప్పి ఆ సన్నబియ్యం అవి రాకపోతే చేస్తున్నారా అని చెప్పి అవి నోట్లో పెట్టబుద్ధి కూడా అయితే అన్నం. అవి ఎక్కడో ముక్కబట్టి తీసుకొచ్చి మూలకున్న బియ్యాన్ని తీసుకొచ్చి అవి ఇస్తుండ్రు. మరి అట్లాంటి పరిస్థితులు అన్ని ఒక్కదాంట్లో కాకపోయా, ప్రతి ఒక్కటి కూడా సరిగా అయిన హామీ లేదు. ఒకటి ఆయన చేసింది అంతా మొత్తం మీద 20 నెలలు అయితే అతను చేసింది పెద్ద చరిత్రలా సృష్టించింది. ఏంటంటే ఒక బస్సు ఉంది మాకు పోతుంది, ఆ బస్సుల్లో కూడా ఆడపిల్లలు సిగరెట్ పట్టుకొని కొట్టుకుంటున్నారు. బస్సులు డ్రైవరు కండక్టరు గేట్ల మీద ఆపుతలేడు. ఆడపిల్ల కింది దినాలు బస్సులో పోతుంటే ఇజ్జత్ ఉండే, కూర్చో అమ్మ, మగపిల్లాడు కూర్చుంటే కూర్చో అమ్మాయికి ఎర్రా అని చెప్పి మగపిల్లాడు లేచి లేవని ఆడపిల్లని కూర్చో పెడుతుంది. ఇప్పుడు ఆడపిల్లని చూస్తే ఇసుకుంటుంది, ఆ మొగలు కూడా లేస్తలేదు. ఆడపిల్లలకు ఇజ్జత్ లేకుండా చేసినటువంటి ప్రభుత్వం ఇప్పుడు మేము ఆడపిల్లలకు బస్సులు పెట్టినాం, ఇది పెట్టినాం, దీపం పథకం పెట్టినాం, గ్యాస్ పథకం పెట్టినాం, ఏమేమో తప్ప పోతా ఉండరు, కొట్టుకుంటా పోతా ఉండరు. ఇప్పుడు ఎలక్షన్ వస్తే మాటకు ఎలక్షన్కు భయపడి ఎలక్షన్ పెడతలేకుండా ఒకవేళ ఇంతట్లో వస్తే కూడా వాళ్ళకు పుట్టగతులు లేకుండా పోతారనే ఉద్దేశంతో
చేసే పెద్ద నాయకుడు మన ముఖ్యమంత్రి కూడా అదే విధంగా అదే బాటలో అదే దారిలో పోతున్నాడు అనుకుంటా ఆడేవాడు ఒకళ్ళు ఒకరికి వచ్చి ఇదే పడిపోతుండరు తప్పి పడిపోతుండరు ఆ లైన్ తప్పి మళ్ళీ పోయి మళ్ళీ లైన్ కొత్తమంటే దొరకదని చెప్పి ఆయన నీళ్ళు కానక కూడా ఉండి వాళ్ళు దూపకొని ఆయన కింద పడిపోతున్నారు. అటువంటి పరిస్థితి అటువంటి గ్రామాలలో అట్లా ఏర్పడుతున్నది. మరి ఏం ప్రభుత్వము ఏం చేస్తుంది? సరే అవి ఎక్కుంటే బీఆర్ఎస్ ఎక్కుంటే మేము దానికి అగ్రి అవుతాం, ఎందుకంటే పార్టీలో వచ్చినవి వాళ్ళు పనిచేసిన వాళ్ళు తీసుకుంటారని మాకు కూడా తెలుసు. ఆ పని చేసిన వాళ్ళే తీసుకున్నారు. కానీ మరి ఇల్లు లేనికైతే అసలు ఇయ్యలే ఇల్లు లేని వాళ్ళే దినం బిచ్చులాట కరసలాట 3-4 అవి గుంతలు కొట్టి పిల్లలు కట్టి పెట్టింది. ఇంకోటి కాడ పోయేది తోగలో ఉన్నది. మీరు పోయేటప్పుడు ఫోటో కూడా తీసుకపోయి ఎట్లుండదు దాని పరిస్థితి ఆలతో అనేది. అటువంటివి చాలా అక్రమంగా జరుగుతున్నాయి. ఇక వాళ్ళు ఏం చేస్తారు ఎట్లా చేస్తారు? ఈ వచ్చే 3 ఏళ్ళు కూడా చేసేది కష్టమే అనే బాధలో ఉండరు వాళ్ళు కూడా. ఇక అది కష్టంతో కూడుకున్న పని అన్న. ఇంకొక విషయం, లాస్ట్ క్వశ్చన్ అనేది, ఇప్పుడు యాక్చువల్గా కనుగోలు మార్చినంత బీసీగా అయితే పార్టీలు అయితే ఎక్కడ అధికారం ఉంటే అక్కడైతే చేంజ్ అవుతూ ఉంటాం కదా. ఇప్పుడు యాక్చువల్గా ఇప్పుడు మాజీ సర్పంచ్ చేసినటువంటి అనుభవం ఉంది, ఒక మెయిన్ లీడర్గా గ్రామాల్లో అయితే మీరు చురుగ్గా అయితే పాల్గొంటూ ఉన్నారు కాబట్టి మీకేమన్నా కాంగ్రెస్ పార్టీ నుంచి ఏమైనా పిలుపు ఇచ్చిందా? నాకైతే ఇంతవరకు ఏం పిలుపు రాలే. కాంగ్రెస్ పార్టీ నుండి అయితే పిలుపు రాలే. మేము కూడా అటువంటి దురుద్దేశం లేదు. లేకపోయినా గది లేకపోయినా ఇదే జాగాలు కూర్చున్నాలే అనేది ఉండదు. కానీ పోవాలి ఆడ తినాలి ఇక్కడ రావాలి అనేది అయితే లేదు. వాళ్ళకి అందుతలేదు, మాకెక్కడ ఇస్తారు, మేము ఎక్కడ పోదు. మళ్ళీ అందులో ఇప్పుడు ఎంతమంది 10 మంది ఎమ్మెల్యేలు పోయి పాడు చేస్తారు. అదే 10 మంది ఎమ్మెల్యేలు ఉంటే ఈ కేసీఆర్ చాలా మనిషి ఇంకా 10 మందిని గుంజుకొని ఫామ్ చేస్తుండే గవర్నమెంట్ పోలే. అదే పార్టీ అంట, అదే కాండవా. మేము వేరే కాండవా కప్పుకున్నాము, అదే కాండవా కప్పుకున్నాం. మేము వేరే దాంట్లో ఉండం ఆటం బేకంట చెప్పుకుంటున్నారు మాయమాటలు చెప్పి. ఆడ పుట్టగతులు లేకుండా అయినాయి వాళ్ళు. ఓకే, ఇది థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఇది బీఆర్ఎస్ పార్టీ మాజీ సర్పంచ్ గారైతే ఒక విషయం అయితే కళాఖండిగా అయితే వ్యక్తపరచడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆల్రెడీ 20 నెలలను ఆల్రెడీ తేలిపోయింది. ఎప్పుడు ఎలక్షన్ పెట్టినా ఈరోజు వాళ్ళ అభ్యర్థులు కంపల్సరీ ఓడిపోయే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఈరోజు ప్రత్యామ్నాయం ఈరోజు బీఆర్ఎస్ పార్టీ కంపల్సరీ అధికారం వచ్చేది కూడా బీఆర్ఎస్ పార్టీ అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. ఈరోజు మా మాజీ ఎమ్మెల్యే గారు చాలా గొప్ప వ్యక్తి, ఎందుకంటే బీదోళ్ళని అందరినీ కలుపుకపోయే వ్యక్తి. ఇంతగానే పార్టీ చేంజ్ అయ్యే అవకాశాలు కూడా లేదని చెప్పేసి ఈరోజు కళాఖండిగా మనం వ్యక్తపరచడం జరిగింది. థ్యాంక్ యూ.